చాలామంది చెప్పిన విషయం ఏంటంటే రెస్ట్ డే ఉండాలి అని అంటారు. నాకేం రెస్ట్ డే అక్కర్లేదు, నేను ఎవ్రీడే యాక్టివ్గా వెళ్తున్నాను, ఒక 2 అవర్స్ జిమ్లో లేకపోతే నాకు ఏదో లాగా అనిపిస్తుంది, అట్లీస్ట్ ఏదో ఒకటి కార్డియో అన్న చేసుకొని వచ్చేస్తాను అని చెప్పి జిమ్కి వెళ్తాను నేను. అట్లా రెస్ట్ డే ఉండాలా ఉండకూడదా, అసలు ఏంటి, యాక్టివ్గా ఉన్నప్పుడు ఎందుకు? ఓకే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు యాక్టివ్ ఎందుకు ఉంటున్నావు. అసలు ఒక మనిషికి ఒకానొక టైంకి అలుపు అనేది రావాలంటే ఎన్ని అవర్స్ నేను వర్క్ చేస్తున్నాను, ఆ టయానికి నాకు అలుపు రావాలి అనేది ఉండాలి. అసలు నాకు అలుపు అనేది రావట్లేదు అంటే టెంపరేచర్ అంటే ఇర్రెగ్యులారిటీ ఉండడం అంటే కొంతమందిలో నేను చూసేది ఏంటంటే ఎవరైతే ఈ హైపర్ ఉన్న వాళ్ళలో బయట అందరికి చలి పడుతుంటే వీళ్ళకి వేడిగా అనిపించడము, అందరికి వేడి అనిపించినప్పుడు వీళ్ళకి చలి అనిపించడము, అంటే ఆపోజిట్ గా ఉండడం. వీళ్ళ ఎవరిలో చూస్తుంటామంటే ఈ మోస్ట్లీ హైపర్ థైరాయిడ్ లో చూస్తుంటాం అనమాట. అటు ఇటు ఈ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు. బట్ అది ఉందా లేదా అని చెక్ చేసుకోకుండా సంబంధం లేకుండా నార్మల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే మేబీ నా బాడీ నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం, నాకు కంప్లీట్గా రెస్ట్ అంటే ఇంత యాక్టివ్ ఉంటున్నా కూడా నాకు అసలు నిద్ర అనేది రాకపోవడం వదిలేసి నేను యాక్టివ్గా ఉంటున్నాను, నాకు అసలు రెస్ట్ అవసరం లేదని మీరు అనుకుంటున్నారు. బట్ బాడీకి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, సిమ్టమ్స్ అనేది అదే సిమ్టమ్స్. ఏది బాడీ అనేది ఈ టైం నుంచి ఈ టైం వరకు పడుకునేది నార్మల్, నాకు కొద్దిసేపు అయిన వెంటనే ఏమంటారు అలసట రావడం అది నార్మల్. అవన్నీ నార్మల్ కాకుండా నీకు ఎక్స్ట్రా ఇచ్చిందంటే అది అబ్నార్మల్ కిందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీరు అన్నట్టు నేను ఇంత స్ట్రెంగ్త్గా ఉంటాను, యాక్టివ్గా ఉంటాను, అసలు వీక్ అనేది లేదు, ఆఖరికి నిద్రపోకపోయినా కూడా నేను యాక్టివ్గా ఉంటున్నాను అంటే అది సీవియర్గా ట్రీట్ చేయాల్సిన విషయం. ఏజ్ ఉంది కాబట్టి తెలియట్లేదు, అంటే ఏజ్ 25, 30, 35 అట్లా ఉన్నప్పుడు వరకు ఆ ఏజ్కి ఏంటంటే మన బాడీ సిగ్నల్స్ అంటే కొంతమందికి ఇవ్వదనమాట. ఆ యంగ్ కానీ లేకపోతే జెనెటిక్స్ ఉండడం వల్ల, పవర్ఫుల్ జెనెటిక్స్ ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు బాడీ సిమ్టమ్స్ వదలదు. మనం అలా అని చెప్పేసి మ్యాక్సిమం అయినంత వరకు ఏ బుక్లో చాలామంది ఉన్నారు అంటే వితండవాదం చేసేవాళ్ళు, అంటే నిద్ర అనేది మనిషికి అవసరం లేదు. కొంతమంది ఉన్నారు, అంటే నేను పేరు చెప్పట్లేదు కానీ ఒక యోగా ఆయన అవ్వచ్చు, కానీ ఆయన మనిషికి నార్మల్ మనిషికి నిద్ర అనేది అవసరం లేదంటాడు అనమాట. మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్ వస్తుంటాయి, అంటే ముఖేష్ అంబానీ కానీ చాలామంది పెద్ద పెద్ద నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరికీ నిద్ర అవసరం లేదు, కొద్ది తక్కువ పడుకొని కొన్ని కోట్లు సంపాదించారని అంటారనమాట. కొన్ని కింద కామెంట్స్ చూసుకుంటే కూడా అంటే చాలామంది ఏం చెప్తారంటే వాళ్ళంటే డబ్బులు ఉన్న వాళ్ళు పడుకున్నా పడుకోకపోయినా వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది, కానీ వాళ్ళ హెల్త్ కండిషన్స్ చెప్తాయి కదా వాళ్ళు ఏంటి అనేది తెలిసేది. కానీ చాలామంది ఏంటంటే మాకు కూడా డబ్బులు ఉంటే మేము కూడా ఇట్లాంటి నీతులు వాక్యాలు చాలామంది చెప్తామని ఇంకొంతమంది కింద కమెంట్స్లో చెప్తారనమాట. ఇది నిజం చెప్పాలి అంటే ఇదే నిజం, అంటే డబ్బున్నప్పుడు వాడు ఏం చెప్పినా సరే, రోత చెప్పినా కూడా అది సూపర్ అంటారు. అదే ఇప్పుడు ఒక నార్మల్ మనిషి అంటే సక్సెస్ఫుల్ కాని మనిషి వాడు నిజాలు చెప్తున్నాడు అనుకో, వాడి మాట ఎవరు వినరు అనమాట. ఎందుకంటే నువ్వు చెప్పాలంటే కూడా నీకు ఒక ఇది లెవెల్ చూస్తారు జనాలు. అది నిజమైనప్పుడు వాడు చెప్పినా కింద వాళ్ళు చెప్పినా కూడా అది తీసుకోవడం కూడా రావాలి చాలామంది. సో ఎవరైనా సరే రెస్ట్లెస్ లేకుండా నాకు అసలుకి ఏమి చేసినా కూడా నాకు రెస్ట్ అసలుకి రెస్ట్ అవసరం లేదు నా బాడీకి అని అనుకునే వాళ్ళు చాలా డేంజర్లో ఉంటారు. కమింగ్ టు ద జిమ్ కాబట్టి ఎవరైతే ఇప్పటికీ స్టిల్ నాకు రెస్ట్ లేకుండా నేను జిమ్ కంటిన్యూస్గా చేస్తున్నాను, నాకు అసలు అలసటే లేదు అని అనుకునే వాళ్ళు చాలా డేంజర్. ఇట్ విల్ లీడ్స్ టు హార్ట్ అటాక్. లేదు అనుకుంటే వేరే సిమ్టమ్స్ అంటే సెకండరీ డయాగ్నోసిస్, అది బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, వేరే కండిషన్స్ కూడా రావు, థైరాయిడ్ అవ్వచ్చు. అంటే డైలీ జిమ్ చేస్తున్నాం కదా, మేము ఆరోగ్యంగా ఉంటాము, అవన్నీ హెల్త్ కండిషన్స్ తప్పించుకోవడానికి జిమ్ చేస్తున్నాం కదా అనే ఫీలింగ్ తో ఉంటారు. యాక్టివ్ గా ఉంటున్నాము ఇవన్నీ ఉంటుంది అంటేనే వాటిలన్నీ తప్పించుకోవడానికి అంటాం. అంటే డైలీ వెళ్ళినా కూడా మనకి ఎఫెక్ట్స్ వస్తాయా? అంటే బాడీలో సెల్స్ ఉంటాయి. ఎన్ని సెల్స్ ఉంటాయి వాళ్ళకి అందని కూడా, అంటే మనిషికి అందనంత సెల్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ డైలీ సెల్స్ వస్తూనే ఉంటాయి. ఆ సెల్స్, ఆ మైటోకాండ్రియా సెల్స్లో ఉండే మైటోకాండ్రియా, ఆ న్యూక్లియస్ కానీ అక్కడ సైటోప్లాజం చాలా ఉంటాయి. అవన్నీ రిపేర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు స్లీప్. నిద్రపోతేనే అవి రిపేర్ అవుతాయి. మనకు తెలియదు అవన్నీ, మనకి న్యూక్లియస్ సెల్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఓన్లీ అందరికి ఏం తెలుసు, మజిల్ తెలుసు, దానికి ఉండే ఒక టెండాన్స్ లిగమెంట్స్ అవి స్ట్రాంగ్ ఉండాలంటే ఇట్లా బోన్ గురించి తెలుసు. సెల్స్ గురించి ఎవరు మాట్లాడతారు? ఆ సెల్స్ కూడా, ఆ సెల్స్ కంపోజిషన్ కానీ రికవర్ అవ్వాలంటే పక్కా యూ హ్యావ్ టు స్లీప్. నీకు రెస్ట్ లేకుంటే మాత్రము
పిచ్చిగా బిహేవ్ చేయడము, కన్ఫ్యూజన్ ఉండడం, మైండ్ బ్రెయిన్ ఫాగ్ అవ్వడము, అంటే ఏది మాట్లాడతారో తలతిక్కలు మాట్లాడుతుంటారు, వాళ్ళకి కూడా అర్థం కాదు ఏమిటి మాట్లాడుతున్నారో, చెప్పింది పదే పదే చెప్పడం, ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ఆ సిమ్టమ్స్ అన్నీ ఆ సెల్స్ రిపేర్ వల్ల అనేది కూడా తెలియదు వాళ్ళకి, ఊరికే తలతిక్కలు మాట్లాడేస్తుంటారు. సో ఇవన్నీ మనం అడ్రస్ చేయాల్సిన విషయం ఉందన్నమాట. సో ఎవరికైనా సరే కన్ఫ్యూజ్డ్ మైండ్ కానీ రెస్ట్లెస్, నాకు అసలు నిద్ర అనేది అవసరం లేదనుకునే వాళ్ళకి జస్ట్ ఒక్కసారి నా బ్రెయిన్ కూల్గా ఉందా, నేను కూల్గా మాట్లాడుతున్నానా, ఏదైనా సరే నేను డీల్ చేసేటప్పుడు కూల్గా డీల్ చేస్తున్నానా, లేకపోతే అజిటేట్గా అంటే రెక్లెస్గా అగ్రెసివ్గా చేస్తున్నానా అనేది ఒక్కసారి బిహేవియర్ చేయాలి. అందరితో నార్మల్గా ఉంటూ ఇంటికి వెళ్ళగానే ఒక బిహేవియర్ రావడము, అంటే లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటారు, అందరితో బాగుంటారు, వాళ్ళు సొసైటీలో వాళ్ళకు ఉండే నేమ్ నన్ను అడిగితే ఎవరికి ఉండదన్నమాట. జస్ట్ ఆ నార్సిస్టిక్ పర్సనాలిటీ గురించి ఓన్లీ వాళ్ళ వైఫ్కి తెలిసి ఉంటుంది, వాడికి తెలిసి ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. సో అలా ఉంటాయి అనమాట. ఈ రెస్ట్లెస్ వాళ్ళందరూ ఆ కేటగిరీ కిందే వస్తారు. ఇప్పుడు మీకు రెస్ట్లెస్ అన్నారు, మరి మీరు ఏ కేటగిరీ అనేది చెక్ చేసుకోవాలి. నార్సిస్టిక్ అనట్లేదు, బట్ కండిషన్స్ నేను చెప్పేది, నేను నాకు కూడా బ్రెయిన్ ఫాగ్ ఉందా, నేను కూడా మతిమరి పడుతున్నానా, లేకపోతే బాడీలో బ్లడ్ లో చాలా టెస్ట్లు ఉంటాయి కాబట్టి ఆ టెస్ట్లు అన్ని చేసుకున్నా కూడా మనకి నార్మల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. సో అప్పటి వరకు మనకి బాడీకి రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సెల్స్ అనేటివి మాడిఫై అయ్యేది, రిపేర్ అయ్యేది జరుగుతుంది. యాక్టివ్ రెస్ట్ డే అని కూడా అంటారు కదా, లైక్ నార్మల్ వాకింగ్ అన్నా ఉండాలి, లేదంటే ఏదన్నా డాన్స్ లేకపోతే ఏదో ఒకటి యాక్టివ్ స్పోర్ట్స్ లో అన్నా ఉండాలి. అంటే కంప్లీట్ రెస్ట్ డే అంటే అవును కరెక్ట్. కంప్లీట్ రెస్ట్ డే అంటే ఇంట్లో కూర్చొని మొత్తం బెడ్ కత్తుకోవడం అని కాదు, సింపుల్ చిన్న వాకింగ్ అవి ఇవి చేసుకో, తప్పేం లేదు. బట్ కంప్లీట్ గా ఆ డేని కూడా వదిలే ట్రైనింగ్ చేయకుండా నార్మల్ ఇంట్లో ఆ డేని నార్మల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెస్ట్ డేకి వెళ్ళారు. ఇది ఎవరైతే రెగ్యులర్ జిమ్ గోయర్స్ వాళ్ళకి మాత్రమే ఇది అనమాట. నార్మల్ వాళ్ళు అసలుకి చేయరు, వాళ్ళకి పొరపాటున ఇది చెప్తే మేము కంప్లీట్ డైలీ రెస్ట్ ఇస్తామనే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళకి అది జిమ్ ని డైలీ చేసే వాళ్ళకి, వర్కౌట్ చేసే వాళ్ళకి. సో అలా ఉంటుంది. రెస్ట్ అనేది నీడ్. ఇప్పుడు కొత్తగా న్యూ ఇయర్ నుంచి చాలా మంది స్టార్ట్ చేయబోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఒక రొటీన్ అనేది ఉండదు, లేదా ఒక ప్లాన్ ఉండదు. సో వాళ్ళకి వర్కౌట్ ప్లాన్ ఉండాలి అంటే ఎలాంటి ప్లాన్ ఉండాలి? న్యూ ఇయర్ రెజల్యూషన్ నేను చెప్పేది ఒకటే, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్, ఈ వీడియో ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి చాలా ముఖ్యంగా జాగ్రత్త వినండి. న్యూ ఇయర్ రిజల్యూషన్ చేసే వాళ్ళు జిమ్ జాయిన్ అవుతున్నాము, మేము ఓవర్ వెయిట్ ఉన్నాము, ఒబీస్ ఉన్నాము వాళ్ళు అనుకోండి, పక్కా డోంట్ స్టార్ట్ కార్డియో అస్సలు చేయొద్దండి. స్టార్ట్ విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టాను, వాక్ చేయండి, కానీ ఎవరు చేయాలి, ఎవరైతే అండర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చేయకండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి వాక్ చేయండి అన్నారు. కింద అందరు కమెంట్లు, చలి పడుతుంది లేస్తలేము, చలి పడుతుంది ఇట్లా అంటున్నారు. అలాంటివన్నీ మీ బద్ధకాన్ని బయటికి తీసేసి జస్ట్ ఓవర్ వెయిట్ ఒబిసిటీ ఉండే వాళ్ళు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కార్డియోకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. స్టార్టింగ్ కొన్ని వీక్స్ వరకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినాక మీరు కార్డియో చేసుకోండి. అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా మీ ఫస్ట్లో మనకి ఇప్పుడు కాదు, ఒకప్పుడు జిమ్ అంటే అందరు ఏం చేశారంటే జిమ్ ఒక్కసారి వదిలేస్తే వెయిట్ మళ్ళీ గెయిన్ పుట్టాన్ అవుతుంది, అదొకటి మూఢనమ్మకం, మిత్ అంటాను నా దృష్టిలో. నెక్స్ట్ సెకండ్ది, జిమ్కి వెళ్ళిన వెంటనే పెయిన్స్ వస్తే ఆ పెయిన్స్ నువ్వు భరించలేవు, అసలు జిమ్ జోలికి పోవద్దు అనేది అది కూడా ఉంది. ఇంకా ఫీమేల్స్ వెళ్తే మస్కులర్ బాడీ వచ్చేస్తుంది, మేల్ లాగా అయిపోతారు. పర్ఫెక్ట్ క్వశ్చన్, ఇది కూడా గుర్తుపెట్టుకుని, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే జిమ్కి వెళ్తారో ఫీమేల్స్ వెళ్ళిన వెంటనే వాళ్ళకి మస్కులారిటీ ఫుల్ వచ్చేస్తుంది అనేది అది కూడా మిత్ నా దృష్టిలో. ఫీమేల్స్కి మేల్స్కి రేషియో హార్మోన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి నువ్వు ఎంత ఎత్తి కొట్టి మజిల్స్ చేసినా కూడా వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అనుకోవచ్చు, టెస్టోస్టెరాన్ అవ్వచ్చు, ఇంకా మిగతా హార్మోన్స్ కూడా. బట్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మజిల్ ఉందనుకో, అప్పర్ బాడీ కానీ లోయర్ బాడీ, మజిల్స్ లోయర్ బాడీలో ఎట్లుంటాయంటే మన బాడీలో ఏమంటారు ఆ మస్కులేచర్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే, నువ్వు జస్ట్ పంప్ చేసి లోయర్ వర్కౌట్ని వదిలేసినా కూడా 4 times అవుతుంది. అదే లేడీస్లో అయిందనుకో 1 time మజిల్ నువ్వు ఎంత చేసినా కూడా 1 time ఆ మజిల్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
4 టైమ్స్ అంటున్నానంటే అర్థం చేసుకోండి మజిల్ ఎంత వరకు వీళ్ళలో ఆ టెస్టోస్టెరాన్ వల్ల కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కమింగ్ ఇక్కడ చూసే వాళ్ళకి కూడా చాలా డౌట్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ మగవాళ్ళకే కదా ఉంటుంది, ఆడవాళ్ళకి ఉండదు కదా, ఎందుకు మజిల్ వస్తుంది రాదు, ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ కూడా చాలా మందికి ఉంటాయి. బట్ లేడీస్ కి కూడా ఉంటుంది టెస్టోస్టెరాన్ ఉంటుంది, బట్ అది తెలియదు చాలా మందికి. సో అది కూడా అడ్రస్ చేయొచ్చు. బట్ కొంతమంది రెబెల్ ఉంటారు, వాళ్ళకి టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండొచ్చు. ఇలాంటివి కొన్ని మన సిమ్టమ్స్ చూడొచ్చు అనమాట. టామ్ బాయ్ క్యారెక్టర్ కానీ ఇవి కానీ ఇలా ఉన్నావు ఏంట్రా అని అంటున్నారు. వాళ్ళలో టెస్టోస్టెరాన్ అటు ఇటు ఎక్కువ ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి బాయ్స్ అవ్వలేరు. వాళ్ళకి ఎంత రేషియోలో ఎంత మనకు హార్మోన్స్ అనేటివి చాలా ఉంటాయి. ఆక్సిటోసిన్ అంటే సారీ హ్యాపీ హార్మోన్స్ కాదు, లైక్ ల్యూటినైజింగ్ హార్మోన్ అని ఉంటుంది, ఈస్ట్రోజిన్ హార్మోన్ ఉంటుంది లేడీస్లో. సో చాలా వరకు ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే కొద్ది హై లో ఉంటుంది మేల్స్ టు ఫీమేల్ రేషియోలో కంపారిటివ్లీ. బట్ అందుకే చెప్తున్నాను అనమాట, మీ మిత్తులు తీసేసి న్యూ ఇయర్ రిజల్యూషన్లో ఏం చేయాలి, జిమ్ జాయిన్ అవ్వడం స్టార్ట్ చేయండి. మీ అపోహలు తీసేయండి. బట్ వర్కౌట్స్ ప్లాన్ చేసేటప్పుడు కూడా చెప్పాం కదా, స్టార్టింగే కార్డియో హిట్ చేయొద్దండి. స్టార్ట్ విత్ స్ట్రెంత్ ట్రైనింగ్, 0 weights స్టార్ట్ చేయండి. మీకు భయం ఉంది అంటే మీకు ఆ పెయిన్స్ కూడా ఉండవు. అంటే పెయిన్స్ ఉన్నాయి మేము పోము అనే వాళ్ళకి స్టార్ట్ విత్ 0 weights. మీకు ఆ పెయిన్స్ ఉండవు కాబట్టి మీరు ఈజీగా హ్యాపీగా నెక్స్ట్ వీక్ కూడా వెళ్తారు, 3rd week వెళ్తారు, 4th week అట్లా కంటిన్యూ చేసేసుకుంటారు అనమాట. మీకు ఎవరికైనా సరే నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు మిర్రర్లో చూసుకుంటే నాకు నా ముఖం చూస్తే నాకు ఎక్కువ అనిపిస్తుంది అంటే అట్లాంటి వాళ్ళు ఫస్ట్ జిమ్కి వెళ్ళిపోండి. జిమ్కి వెళ్తే ఇంట్లో వర్కౌట్స్కి జిమ్కి తేడా చెప్తాను చూడు, జాగ్రత్త వినండి. జిమ్కి వెళ్తే ఏంటంటే బ్రెయిన్ అనేది బ్రెయిన్ వాష్ అయ్యి అందరు చేస్తుంటారు, మోటివేషన్ వస్తుంది. ఒక ఎన్విరాన్మెంట్లో వెళ్ళి ఇప్పుడు నువ్వు స్కూలింగ్ ఒకటే ఇంట్లో స్కూలింగ్ చేసుకుంటా అనేది చాలా వ్యత్యాసం ఉంటుంది. స్కూలింగ్ వెళ్తే ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఎమోషన్స్, ఒకరు మనకి సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ ఇవ్వడం, ఈ ఎమోషన్స్ అన్ని కావాలంటే స్కూలింగ్ అనేది ఇంపార్టెంట్. నేను ఇంట్లోనే స్కూలింగ్ చేసుకుంటాను, నాకు నార్మల్ గా ఒక 5 reps చేసే వాళ్ళము జిమ్ లో అంటే ఇంకొక 8-10 చేస్తాం అలా అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. సో మీరు కంపారిటివ్ చేసుకోండి. నేను ఆల్రెడీ నాకు ఎమోషన్స్ తెలుసు, నాకు ఇట్లాంటివి సంబంధం లేదంటే మీరు ఇంట్లో అయినా హోమ్ వర్కౌట్స్ అయినా చేయండి. బట్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ చేయకుండా నేను ఇది చేస్తానంటే చాలా వీడియోస్లో చెప్పాను, రెసిస్టెన్స్ బ్యాండ్స్ కొనుక్కోండి, వెయిట్ కప్స్ కొనుక్కోండి. పేషెంట్లు అయితే ఇప్పుడు నా పేషెంట్స్కి అవేర్నెస్ ఉన్నంత మంది సార్ని చూస్తే ఫస్ట్ ఎక్సర్సైజ్ అంటాడని నా ముఖం చూసి కూడా నన్ను అది అంటారనమాట. సో రెసిస్టెన్స్ బ్యాండ్ కానీ వెయిట్ కప్స్ కానీ ఎక్కడో ఒక్క చోట ఉన్న దగ్గర అయినా సరే చేసుకొని స్టార్ట్ చేయండి. అదే మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్లో ఫస్ట్ పాయింట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.